నిఖిల్‌కి సారీ చెప్పారు సీత గారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సీత నామినేషన్ చేశారు హౌస్‌లోకి వచ్చి. అప్పుడు తన మీద కొంచెం బ్లేమ్ అనేది వేయడం జరిగింది. చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చాడు. అందరూ చూసాం. చాలా వీక్ అయిపోయాడు ఎమోషనల్‌గా. దానికి సంబంధించి రీసెంట్‌గా వీళ్ళందరూ రీయూనియన్ జరిగినప్పుడు సీత గారు సారీ అనేది చెప్పడం జరిగింది నిఖిల్‌కి. నేను హౌస్‌లో ఉన్నప్పుడు అలా అనుకోలేదు. నేను నార్మల్‌గా చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత నేను చూసి తను ఎమోషనల్ అవుతుంటే చాలా బాధ పెట్టాను అని నాకు అనిపించింది. అందుకని చెప్పి తనకి నేను సారీ చెప్పాలి అనుకుంటున్నాను అందరి ముందర అని చెప్పి సారీ చెప్పడం అయితే జరిగింది. మరి దానికి నిఖిల్ అన్న ఎలా రెస్పాండ్ అయ్యాడనేది తెలీదు. ఎపిసోడ్ అయితే పూర్తిగా చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం నేను అనుకోవడం అయితే నిఖిల్ అన్న యాక్సెప్ట్ చేసి సారీని ఓకే అని చెప్పి వెళ్ళి మాట్లాడతాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ హౌస్లో చెప్పినట్టే స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా ఉంటాడేమో, అది మాత్రం మనం చూడాలి ఏం జరిగిద్దని. దానికి సంబంధించింది నిఖిల్ అన్న నుంచి ఏమైనా రెస్పాండ్ వచ్చింది అనేది వాళ్ళు చూపించలేదు కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి. నేనైతే వెళ్ళి అయ్యిందేదో అయిపోయింది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నార్మల్గా మాట్లాడతాడు అని నేనైతే అనుకుంటున్నాను. సీత గారికి కూడా బయటకు వచ్చాక నిఖిల్ అన్న ఎమోషన్ చూసి అనవసరంగా ఇలా చేశాను అని అనిపించిందంట. మనం అప్పుడే చెప్పాం మన వీడియోలో, తను చేసిందైతే చాలా తప్పు. ఎందుకంటే అంత బాగా ఎమోషనల్గా వీక్ అయిపోయాడు తను అని. తను తెలుసుకున్నారు కాబట్టి, తను తప్పు తెలుసుకొని సారీ చెప్పారు కాబట్టి నిఖిల్ అన్న నార్మల్గా ఓకే అని చెప్తాడేమో అని నేనైతే అనుకుంటున్నా. మీరు ఎవరు సారీ చెప్పాలనుకుంటున్నారు, ఏ విషయం మీరు మర్చిపోవాలనుకుంటున్నారు అన్నప్పుడు సీత గారు ఈ టాపిక్ అయితే చెప్పడం జరిగింది. అయితే అందరూ చాలామంది హ్యాపీగా ఉన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమనిపించింది దీనికి సంబంధించి అనేది చెయ్యండి. నేను దానికి నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూగా చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.